లోకములో ఉన్నటువంటి రెండవ రకమైనటువంటి వ్యక్తి రోమా 8వ అధ్యాయము 5వ వచనం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు నొంతరు. లోకం ఇచ్చేటువంటి రెండవ వ్యక్తి ఎవరంటే శరీర సంబంధమైన మనుష్యుడు. ఈ శరీర సంబంధం మనుషుని గురించి స్పష్టంగా రాయబడుతూ వచ్చింది. వీరేం చేస్తారంట? శరీర విషయముల మీదనే మనస్సు ఉంచుతారు. ప్రకృతి సంబంధమైన మనుషుడు ప్రకృతి మీదనే వాని మనస్సు అంతా, వాని మెదడు, వాని ఆలోచనలు అంతా ఎక్కడుంటాయి? అంతా ప్రకృతి మీదనే. కొంతమంది ప్రకృతినే దేవుడు అంటారు, చూసినారా? కొంతమంది ఏమంటారు? ప్రకృతినే దేవుడు అంటారు. అందుకనే రోమా 1వ అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది, సృష్టికర్తకు ప్రతిగా ఏం చేస్తున్నారంట? సృష్టిని పూజిస్తున్నారు. సృష్టించిన సృష్టికర్తను వదిలిపెట్టి సృష్టికర్త సృజించినటువంటి సృష్టిని పూజిస్తున్నారు. ఎవరు వాళ్ళు? ప్రకృతి సంబంధులైనటువంటి మనుషులు. రెండవ రకం మనుషులు శరీరానుసారులైనటువంటి మనుష్యుడు. ఈ శరీరానుసారమైన మనుష్యుడు తన మనసు అంతా ఎక్కడండి? శరీర విషయములే. శరీర విషయములు ఏంటి? మూడు ఉన్నాయి. శరీర విషయములు ఏంటి అండి? మనం అందరం కలిగి ఉన్నవే. శరీర సంబంధమైన మనుషుడు ఏం చేస్తాడు? ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా, ఇంతేగా. ఈ 3 విషయాలతోనే జీవితం అంతా అయిపోతుంది. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, ఏమన్నాడు? ఏమి తిందుమా అని భోజనముల గురిచేనను, ఏమి ధరించుకుందామా అని వస్త్రముల గురిచేనను మీరు చింతించొద్దు. అక్కడ ఒక మాట స్పష్టంగా ప్రభువు మాట్లాడుతూ వచ్చినాడు. చూడండి, చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 31వ వచనం. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుతుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి, అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. కానీ మనకు విచారాలు ఎక్కువ కదండి. ఇంట్లో రేపు కుమారుని పెళ్ళి ఎట్లవుతుంది, కుమార్తె పెళ్ళి ఎట్లయితుంది కదా, రేపు జీవితం ఎట్లా? ప్రభు ఏమంటున్నాడండి? ప్రభు ఏమంటున్నాడు? మీరు చింతించకూడే. 1 పేతురులో ఏం రాయబడుతూ వచ్చింది? ఆయనే మిమ్మును గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మనకొక భరోసా ఉంది, మనకొక నమ్మకం ఉంది, మనకొక నిరీక్షణ ఉంది, మనకొక ఆధారం ఉంది. లోకస్తుల వలె ప్రతి చిన్న విషయానికి కృంగిపోయి నష్టపోయి రేపు ఏం జరుగుతుందో, ఆరోగ్యం ఎట్లనో, పిల్లల భవిష్యత్తు ఎట్లనో, వీటన్నిటి విషయమై ఎవరు చింతిస్తారు? ఇట్లా శరీరానుసారుడైనటువంటి మనుషుడే చింతిస్తాడు. గుర్తుపెట్టుకోండి, విశ్వాసే కావచ్చు, ఎవరైనా కావచ్చు, నీవు ఈ విధంగా చింతిస్తున్నావంటే నీ భారము దేవుని మీద మోపడం లేదని అర్థం. నీ భారము దేవుని మీద మోపడము లేదు. కీర్తనలు 55:22 చూడండి, ఏమని రాయబడుతూ వచ్చింది? కీర్తనలు 55:22, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. ఉందా లేదా? చూడండి, కీర్తనలు 55వ అధ్యాయం 22వ వచనం, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకును. స్పష్టంగా రాయబడుతూ వచ్చింది. ఇంకా మనం ఏం చేస్తాము? అనేక మారులు ఏం చేస్తామండి? శరీరానుసారముగా ఆలోచించి, శరీరానుసారముగా ప్రవర్తించి ఏం చేస్తుంటాం? మన మనస్సంతా శరీర విషయముల మీదనే పెడుతూ ఉంటాం. అందుకనే శరీరానుసారులు ఏం చేస్తారంట? శరీర విషయముల మీద మనస్సు నొంతురు. మరి ఎవరు వీటి గురించి ఆలోచిస్తారు? 31వ వచనం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 31వ వచనం, అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఒకవేళ నీవు ఇక్కడ కూర్చోవచ్చు, నీవు ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా, రేపు ఏమి జరుగుతుందా అని ఒకవేళ నీవు ఆలోచించినట్లయితే నీ జీవితంలో కూడా శరీర సంబంధమైన ఆలోచన, శరీరానుసారమైనటువంటి జీవితాన్ని నీవు
జీవిస్తున్నామని అర్థం. ప్రభు ఏం చెప్తున్నాడు? మీ చింత యావత్తు నా మీద వేయడి. మరొక మాట కూడా రాయబడుతూ వచ్చి, నీ పనుల భారము ఆయన మీద ఉంచుము, యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములన్నీ సఫలమగునని రాయబడుతూ. ప్రతి దానిలో మనకేముంది? వాగ్దానం ఉంది. మనం ఏం చేస్తున్నాము? అన్యజనుల వలె, శరీరానుసారైనటువంటి మనుషుల వలె ఏం చేస్తున్నామండి? విచారిస్తున్నాం. ఈ శరీరానుసారాల విషయంలో ఒక భయంకరమైనటువంటి మాట రాయబడుతూ వచ్చింది. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 8వ వచనం, చాలా భయంకరమైనటువంటి మాట. రోమా 8వ అధ్యాయము 8వ వచనం, కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచ నేరరు. అంటే వారి వల్ల కాదు. శరీరానుసారంగా జీవిస్తూ దేవుని సంతోషపరచాలంటే దేవునికి తెలియదా? మనం శరీరానుసారంగా ఆలోచిస్తున్నామా, ఆత్మానుసారంగా ఆలోచిస్తున్నామా? దేవునికి తెలియదా? తెలియదా అండి? ఆయనకన్నీ తెలుసు. శరీర స్వభావము కలిగి, శరీర సంబంధమైనటువంటి మనస్సు కలిగి, శరీరానుసారముగా ఆలోచిస్తే ఆ వ్యక్తి దేవుణ్ణి ఎప్పుడు కూడా సంతోషపరచనేరడు. ఆ వ్యక్తి వల్ల కాదు ప్రభువును సంతోషపరిచేది. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో నేను ఆ జీవితంలో శరీరానుసారముగా ఆలోచించకూడదు, శరీరానుసారముగా ప్రవర్తించకూడదు. చాలామంది భయంకరంగా మాట్లాడతారు, భయంకరంగా ప్రవర్తిస్తారు, భయంకరంగా ఆలోచిస్తారు. ఎవరు? శరీరానుసారమైనటువంటి మనుష్యులు. చూడండి, ఇంకేం రాయబడుతూ వచ్చిందండి? చూడండి, శరీరానుసారమైన మనస్సు ఏంటిదంట? శరీరానుసారమైన మనస్సు ఏంటిదండి? మరణము. గుర్తుపెట్టుకో. లోకం ఇచ్చేటువంటి రెండవ రకమైనటువంటి మనుషుడు ఎవరంటే శరీర సంబంధమైనటువంటి మనుష్యుడు. ఈ శరీర సంబంధమైనటువంటి మనుషుడు ఏం చేస్తాడంటే దేవుణ్ణి ఏమాత్రమో సంతోషపరచ నేరడు. ఈ శరీరానుసారమైనటువంటి మనుషుడు తన మనస్సంతా శరీర కార్యముల మీదనే పెట్టుకుంటాడు. తర్వాత ఈ శరీరానుసారమైనటువంటి మనుషుని యొక్క జీవితం ఏంటిదంటే ఇక్కడ రాయబడుతూ వచ్చింది మరణమే. శరీరానుసారమైనటువంటి మనస్సు ఏంటిదంట? మరణమే. మరణం అంటే అక్కడ జీవం ఉందా? ఏమీ లేదు. అంటే యాకోబు రాసిన పత్రికలో మనం చదువుకున్నట్టు, యాకోబు రాసిన పత్రికలో రాయబడుతూ వచ్చింది, క్రియలు లేని విశ్వాసం ఎలాగ మృతమో, క్రియలు లేని శరీరం ఎలాగ మృతమో, అలాగే క్రియలు లేని విశ్వాసము కూడా మృతమో. మన జీవితాలు ఏముండాలి? క్రైస్తవులమని చెప్పుకోవడం కాదు, కానీ ఆ క్రైస్తవునికి అనుసారంగా జీవించే విధానాన్ని, ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవించాలి. లేనట్లయితే ఏ విధానంలో పరిగణించబడతాడు? శరీర సంబంధమైన వ్యక్తిగానే పరిగణించబడతాడు. లేనట్లయితే ఆ వ్యక్తి ద్వారా నష్టమే. చూడండి, మనము గమనించినట్లయితే ఆకాను తెలుసు కదండి? ఆకాను తెలుసు కదా? యెహోషువ గ్రంథంలో రాయబడుతూ వచ్చింది ఆకాను కదా. చిన్న పట్టణము, హాయి పట్టణం మీదకి వెళితే ఇశ్రాయేల్ ప్రజలు ఓడిపోతూ వచ్చినారు. కేవలము ఆకాను ఏమి ఆలోచించినాడండి? ఏమి కోరుకున్నాడు? మంచి షీనారు వస్త్రం, చిన్నదే, కొత్తది ఆశించినాడు. అక్కడ రాయబడుతూ వచ్చింది ఆశించినాడని రాయబడుతూ వచ్చింది. మనం చదువుకున్నాము, లోకమును దాని ఆశలు. లోక ఆశలు మనలో ఉండకూడదు, అది చాలా ప్రమాదం. లోక ఆశలు మనలో ఉంటే ఏమైతుంది? అది ప్రమాదం, అది మరణము. ఆకానులో కొద్దిగా ఆశ పుట్టింది అంతే. ఏం చేసినాడు? వెళ్ళినాడు, తెచ్చుకున్నాడు. ఎక్కడ దాచిపెట్టినాడండి? డేరాలో ఎక్కడ దాచిపెట్టినాడు? డేరాలో ఎక్కడ దాచిపెట్టినాడు? భూమిలో త్రవ్వి దాచిపెట్టినాడు. అదే బాక్సులో పెట్టలేడు, బీరువాలో పెట్టలేదు. ఎక్కడ పెట్టినాడు? త్రవ్వి భూమిలో దాచిపెట్టినాడు. ఏమవుతూ వచ్చింది? అక్కడ భయంకరమైన మాట ఉంది. తాను, తన కుటుంబము, తన పిల్లలు, తనతో పాటు ఉన్నవారు, తన పశువులు, తనకున్న ఎద్దులు సమస్తము కూడా ఏం రాయబడుతూ వచ్చింది? రాళ్ల చేత కొట్టబడి చనిపోయినారు. ఆ లోయ పేరు ఏం పేరు? ఆకోరు లోయ, శ్రమ లోయ.
తన జీవితంలో చిన్న ఆశ ఎక్కడికి తీసుకెళ్ళిందండి? ఎక్కడికి తీసుకెళ్ళింది? శ్రమలోనికి తీసుకెళ్ళింది. కేవలం ఒక్కడే వెళ్ళినాడా? మళ్ళా తన కుటుంబానంతటి తీసుకెళ్ళినాడు, తనతో పాటు ఉన్నట్టు వారందరినీ తీసుకెళ్ళినాడు. తన పశువులు, ఎద్దులు, గాడిదలు సమస్తమును కూడా ఆ లోయలు వేసినారు, రాళ్లతో చంపినారు, ఒక కుప్పగేసినారు. నేటి వరకు ఏం లోయగా పిలువబడుతుంది? ఆకోరు లోయగా చిన్న ఆశనే, లోక సంబంధమైన చిన్న ఆశనే నీకు పుడుతుంది. ఆశ ఏం చేస్తుంది? నిన్ను మరణములోనికి తీసుకొని వెళుతుంది. శరీరానుసారమైన చిన్న ఆలోచన ఏమవుతొచ్చింది? మరణములోనికి తీసుకొని వెళ్ళింది. కాబట్టి శరీరానుసారులు ఏమాత్రము దేవుణ్ణి సంతోషపరచనేరరు. వారి వల్ల కాదు. లోకము ఇచ్చేటువంటి రెండవ వ్యక్తి ఎవరంటే శరీరానుసారమైనటువంటి మనుషుడు.